హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ టు టూత్ టాక్స్. నేను డాక్టర్ హర్షిత. ఈరోజు బ్రషింగ్ సిరీస్లో నేను బ్రషింగ్ టెక్నిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే బ్రషింగ్ ఎలా చేసుకుంటే మన గమ్స్కి మన టీత్కి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనే టెక్నిక్ని మీతో షేర్ చేస్తాను. సో ఈ బ్రషింగ్ టెక్నిక్ని ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తా. ఇలా మనం ఒక బుగ్గలోకి పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడైనా వీఆర్ యూజ్డ్, మనం ఎక్కువ ఏంటంటే ఇలా ముందుకి వెనక్కి బ్రష్ చేసుకోవడానికి యూజువల్లీ అలవాటు పడిపోయి ఉన్నాము. ఇలా చేసుకోవడం అంత హైజీనిక్ కాదు. అండ్ ఎలా చేసుకోవాలంటే ఇలా సర్కిల్స్ చేసుకోవాలి. ఇలా చీక్లో సర్కిల్స్ చేసుకొని పై పళ్ళకి మాత్రం కిందకి స్ట్రోక్స్ ఇవ్వాలి అండ్ కింద పళ్ళకి పైకి స్ట్రోక్స్ ఇవ్వాలి. సేమ్ వే ఇలా ఆపోజిట్ సైడ్ కూడా ఇలా సర్కిల్స్ చేసుకోండి. అండ్ పై పళ్ళకి కిందకి అండ్ కింద పళ్ళు పైకి, ఇలా ఫ్రంట్ భాగంలో కూడా మేక్ సమ్ సర్కిల్స్. అండ్ పర్కిల్స్ అయిపోయాక ఇప్పుడు మౌత్ ఓపెన్ చేసుకొని ఇలా హారిజాంటల్గా బ్రష్ చేసుకోవచ్చు. కింద టీత్ని అయితే ఇలాగా, పై టీత్ని అయితే బ్రష్ని ఇన్వర్స్ చేసుకొని ఇలా బ్రష్ చేసుకోండి. అండ్ మేక్ షూర్ పళ్ళు అన్ని వైపులా మనం కవర్ చేస్తున్నామా లేదా, లోపల పక్క అండ్ కింద పళ్ళ లోపల భాగంలో కూడా చాలా మంది బ్రష్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ కూడా చేసుకుంటున్నామా లేదా అప్వర్డ్ స్ట్రోక్స్తో అక్కడ కూడా ఉన్న గారెను మనం క్లియర్ చేసుకోవాలి. సో ఇదండి బ్రషింగ్ టెక్నిక్. మనం యూజువల్లీ హారిజాంటల్గా బ్రష్ చేసుకోవడానికి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి ఇనీషియల్గా మనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. బట్ గమనించుకుని ఈ టెక్నిక్ ఫాలో అవుతే కనుక మీ టీత్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయండి. మెయిన్లీ టీత్ అండ్ గమ్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టూత్ టాక్స్. సో బై ఫర్ నౌ. విల్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.